హాయ్ అండి. ఈరోజు అన్నం బగారేసి చికెన్ వండుదామని వండుతున్నా. ఇప్పుడైతే ఫస్ట్ అన్నం బగారేస్తా. ఫస్ట్ అయితే బగారేసుకున్నాక చికెన్ వండుతా. నేను వేసే ఇది బగారన్నము 1 కేజీ పావు బియ్యము, నెయ్యి, కేజీ పావు బియ్యానికి 2 స్పూన్ల నూనె వేసిన, 2 స్పూన్ల నెయ్యి వేసిన. మసాలాలన్నీ వేసుకుందాం. ఇంట్లో ఫస్ట్ అయితే ఈ మసాలాలు కొంచెం వేంపుదాము. ఈ మసాలాలు ఇట్లా వేగినాక ఉల్లిపాయ వేసుకుందాము. ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ కోసిన, నేను కడిగేసిన. అంటే కేజీ పావు కదా నేను వేసే బియ్యము. ఒక పెద్దదే ఉల్లిగడ్డ అయితే కడిగేసిన. కొంచెం ఇదంతా సుత వేగాలి. ఒక 2 పచ్చిమిర్చి కడిగేసిన. ఈ పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను ఇప్పుడు. పుదీనా వేసుకున్నాము. కొత్తిమీర వేసుకున్నాను. ఒక చెంచా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా మంచిగా దూరగా వేయించుకుందాము. సాల్ట్ వేసుకుందాము. ఒక చెంచా సరిపోద్ది. ఇదంతా కూడా దూరగా వేగాలి. ఇదేంటి ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ కూడా దూరగా వేగాలి. దూరగా వేగినప్పుడే అన్నం టేస్ట్ బాగుంటుంది. కొద్దిసేపు వేగనిద్దాము. ఇట్లా అన్ని ఇట్లా గోలాలి, ఇట్లా వేగాలి. ఇట్లా ఈ కలర్కి వచ్చేదాకా వేగాలి. ఇప్పుడు ఇంట్లో ఎసరు పోసుకుందాము. అదే ఎసరు అంటే ఏంటిదంటే అదే వాటరు, నీళ్ళు అంతే. ఇప్పుడు పోసుకుందాము. నేను ఈ గ్లాస్ తోటి 6 గ్లాసుల బియ్యం పోసిన.
12 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి. 3 4 5 6 7 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. అప్పుడే అన్నం మంచిగా అవుతుంది. బియ్యం అయితే ఒక అరగంట సేపు అయినా లేకుంటే ఒక 20 నిమిషాలైనా నానబెట్టుకోవాలి, సరిపోతాయి. 8 9 10 11 12 గ్లాసుల నీళ్ళు పోసిన 6 గ్లాసుల బియ్యము. ఇప్పుడైతే ఇది మరగాలి, కొంచెము ఈ నీళ్ళు మరగాలి. మరిగినాక బియ్యం వేసుకుందాము. వేసరంతా ఇట్లా మరగటానికి వచ్చినాక ఇప్పుడు బియ్యం వేసుకోవాలి. బియ్యం ఫస్ట్ ఒక 20 నిమిషాలు అవుతుంది కడిగి పక్కకు పెట్టిన. కొంచెం నానే ఉన్నాయి ఇవి బియ్యము. ఇవి కలుపుకుందాము. కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని కొద్దిగా స్టవ్ ఎక్కువ పెట్టుకుందాము. అన్నం అయితే అయిందండి, బగారన్నము. ఇదిగో పొడి పొడిగా మంచిగా అయింది, చూసారు కదా. కాకుంటే నిండుగా వచ్చింది కుక్కర్ నిండా అన్నం. అయితే మంచిగా చూడండి ఎంత మంచిగా అయిందో. చూస్తేనే నీళ్ళు అయితే ఊరుతున్నాయి నోట్లో. ఇంకా ఏంటంటే చికెన్ వండుదాము. చికెన్ వండినాక అప్పుడు తింటే కదా టేస్ట్ అంటే చెల్లె. మంచిగా ఈ నెయ్యి ఆవు నెయ్యి కదా ఇంట్లో అది తయారు చేసింది, అందుకే స్మెల్ అయితే బ్రహ్మాండంగా వస్తుందండి అన్నము. ఇంకా ఇదైతే ఇక పక్కకు పెట్టి ఇప్పుడు చికెన్ వండుదాము. చికెన్ వండి ఇంకా ఈ బగారా అన్నము చికెన్ అయితే తింటే టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే మూత పెట్టి ఇది దించి అయితే పక్కకు పెడదాము. చికెను కేజీ అండి, ఇది కేజీ చికెను. ఇది పెద్ద కోడి కడి చేయమంటే చేసిర్రు. ఈ పెద్ద పెద్ద పీసులు అయితే చేసిండ్రు. ఇవి ఈ కేజీ చికెన్ అయితే ఇప్పుడు ఏది ఎంత వేయాలి అన్నదైతే చూపించి వేస్తానండి. ఏముంది మాకు వండుకోరాదా అని అనుకోవద్దు, వండుకోరాని వాళ్ళ గురించి నేను చెప్తాను అట్లా ఎంత వేయాలన్నది. ఇప్పుడైతే చికెన్ వండుదా. ఇప్పుడు కేజీ చికెన్కు సరిపోనైతే నూనె పోసుకుందాము. రెండు స్పూన్లు పోసిందండి సరిపోద్ది. ఎందుకంటే చికెన్లో ఉడుకుతాయంటే అందులో కూడా నూనె ఊరుతూనే ఉంటుంది చికెన్లో. అందుకే కొంచెం కొంచెం ఈ నూనె తగ్గించుదాము కూరలని నేనైతే తగ్గిస్తాను.
ఇప్పుడైతే 2 స్పూన్లు వేసిన సరిపోద్ది. కాకుంటే 3 మాత్రం కంపల్సరీ వేసుకోవాలి. 1 స్పూన్ తగ్గిద్దామని తగ్గించిన, ఎందుకంటే మెల్లమెల్లగా ఏ కూరలోనైనా చికెన్ అది నూనె తగ్గిద్దాము అని అనుకుంటున్నా. అందుకే 2 స్పూన్లే వేసిన సరిపోద్ది. ఎల్లిపాయలు అయితే ఒక 7-8 గాల ఇట్లా దంచేసుకోవాలి. ఫస్ట్ ఎల్లిపాయ వేసుకున్నప్పుడే టేస్ట్గా స్మెల్ మంచిగా వస్తుంది, టేస్ట్గా ఉంటుంది కూర కూడా. కొంచెం అయితే మసాలాలు వేద్దాము, బగారా తీసినాం కదా, అందుకే కొంచెమే వేస్తున్నా చికెన్లో. ఇదంతా కూడా కొంచెం వేగాలి. ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ కడిగి వేసిన, ఎందుకంటే కేజీ కదా చికెన్, అందుకే పెద్ద సైజుదే కడిగి వేసిన. ఆనియన్, రెండు పచ్చిమిర్చి, ఇవన్నీ దోరగా వేగాలి. చికెను అందరూ ఒక్కలాగా వండుకోరు, ఎవరు ఇష్టమైనట్టు వాళ్ళు వండుకోవచ్చు. ఈ టమాటో ఈ ఉల్లిగడ్డ ఇట్లా మిక్సీ పట్టి పేస్ట్ చేసి వండుకోవచ్చు, ఇట్లా వేసి కడిగి వేసి వండుకోవచ్చు. ఎవరు ఇష్టమైనట్టు వాళ్ళు వండుకోవచ్చు అండి. చికెన్ అయితే రకరకంగా వండుకోవచ్చు. ఈరోజైతే మామూలుగానే వండుతున్నా, నేను ఎప్పుడు వండుకునేలాగా వండుతున్నా ఈరోజైతే. ఎందుకంటే ఈ అన్నం బగారాకు కావాలంటే ఇట్నే వండాలి చికెను. బగారా అన్నంలకు కావాలనుకుంటే ఇంకా వేరే రకంగా వండితే బాగుండదు. అల్లము ఎల్లిపాయ పేస్టు, ఈ అల్లము వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఎక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే కేజీ చికెన్ కాబట్టి 1 చెంచాన్నర వేసిన, లేకుంటే నీసు వస్తుంది. కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. ఇదంతా వేగాలి మంచిగా. పసుపు వేసుకుందాం ఇప్పుడు. పసుపు కూడా ఎక్కువనే వేసుకుందాము, ఎందుకంటే ఎక్కువ చికెన్ కాబట్టి ఎక్కువనే వేసుకోవాలి, సరిపోను. ఇది కేజీ చికెన్ సరిపోను అయితే వేసిన. చూస్తారు కదా మీరు, ఇంతవరకు వండుకోని వాళ్ళైతే, వంట రాని వాళ్ళు చూడండి, చూసి అయితే ఇట్లా వండుకోండి, చాలా టేస్ట్గానైతే ఉంటుంది. ఇదంతా కూడా వేగాలి ఇంకా మంచిగా. కొంచెం ఏంటంటే కొంచెం ఈ ఉల్లిపాయ ఈ పచ్చిమిర్చి కూడా కొంచెం దూరగా వేగాలి. ఇట్లా వేగితే సరిపోద్ది. ఇప్పుడు చికెన్ వేసుకుందాం ఇందులో. ఈ లివరు అట్టిగానే తెలిసిన వాళ్ళు కాబట్టి ఊరికే ఒక కాడనే తీసుకుంటాం కాబట్టి చికెన్ వాళ్ళు వేస్తారు, అద్దన్న కానీ పోనీలే ఏం కాదని వేస్తారు. వేస్తే ఏమీలే అని మేము కూడా అనుకుంటాము, ఎందుకంటే ఎక్కువ తినద్దు, కానీ 1 పీసు 2 పీసులే కదా ఏమవుతుంది అని మేము కూడా ఏమనము, వేయని అనుకుంటాము. ఇప్పుడు ఇదంతా కూడా కలుపుకోవాలి.
ఇదంతా కలిసేటట్టు కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టుకుందాము. సాల్ట్ అయితే వేసుకుందాం ఫస్ట్. కారం కొద్దిసేపు ఇది ఉడికినాక వేసుకుందాము. ఫస్ట్ సాల్ట్ వేసుకుందాము. ఒక చెంచా నరేసిన, ఎందుకంటే ఈ రైస్లు వేసిన కదా, అందులో సాల్ట్ వేసిన, మళ్ళీ కారంలో కూడా మేము కొంచెం సాల్ట్ కలుపుకున్నాము, అందుకే సరిపోద్ది. ఇదంతా కూడా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టుకుందాము. మూత పెట్టుకుంటే ఇదంతా కొంచెం దగ్గరికి వస్తుంది. దగ్గరికి వచ్చిందంటే మంచిగా కలుపుతుంది. కొద్దిసేపు ఉడకని. ఇప్పుడు ఒక పెద్ద సైజు టమాటా కట్ చేసిన ఇందులో వేసుకుందాము. చిన్నవి అయితే 2 వేసుకోవాలి, కేజీ కాబట్టి. ఇది కొంచెం పెద్ద సైజు అని ఒకటి వేసినా సరిపోద్ది. మరీ ఎక్కువ వేసుకున్నా కానీ పుల్లగా ఇది టమాటా కర్రీలాగా టేస్ట్ వస్తుంది, అందుకే కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు కారం వేసుకుందాము. మూడు చెంచాలు వేసిన, ఇది పెద్దది, కొంచెం స్పూను పెద్దదాంతో 3 వేసినా సరిపోద్ది. మామూలుగా టీ చెంచా అయితే 4 వేసుకోవాలి, హాఫ్ కేజీకి 2 వేసుకోవాలి. ఇది పెద్ద సైజు కాబట్టి 3 వేసినా సరిపోద్ది. ఇంకా తినేవాళ్ళు అయితే ఇంకా కొంచెం కూడా వేసుకోవచ్చు, కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే. మాకైతే ఇది సరిపోద్ది. మళ్ళీ అన్నంలో కూడా ఈ పచ్చిమిర్చి వేసిన కదా, ఒక 3-4 ఇంకా కారం ఎక్కువ అయింది, చాలు. ఇది అంతా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకుందాము. ఇప్పుడు మసాలా వేసుకుందాము. ఇది అన్ని మసాలాలు కలిపి పట్టిన ధనియాల పొడి, అన్ని రకాల మసాలాలు కలిపి పట్టిన. ఇప్పుడు చికెన్ మసాలా వేసుకుందాము. ఆ మసాలా వేసినా కానీ చికెన్ మసాలా వేసుకోండి, చికెన్ టేస్ట్ ఉండదు. చికెన్ మసాలా ఇప్పుడు కలుపుకొని కొంచెం ఎసరు వేసుకుందాము. ఎందుకంటే ఇట్లా వండుకోవచ్చు ఇట్లా, కానీ మేమైతే కొంచెం అసలు వాటర్ వేసుకుంటాము. వేసుకొని చికెను అంత ఫ్రై చేసుకుంటేనైతే ఇప్పుడు ఈ అన్నంలోకి అయితే బాగుండదు. ఈరోజు కాదు, ఎప్పుడో ఒకసారి చేసుకోవాలనిపించినప్పుడే చేసుకుంటాము, కానీ దాదాపు ఎప్పుడైనా కానీ కొద్దిగా సూపే పెట్టుకుంటాము చికెను. ఎందుకంటే సూప్ ఉన్నప్పుడే చికెన్ టేస్ట్ ఉంటుంది. చపాతీకైనా, పూరికైనా, అన్నంకైనా, దేనికైనా కొద్దిగా సూపే ఉండాలి. ఒక గ్లాసు పోసిన, మనం మంచినీళ్ళు తాగే గ్లాస్ తోటి ఒక గ్లాసు పోసిన సరిపోతుంది. కొంచెం ఉడికితే సరిపోద్ది, కొద్దిగా సూప్ ఉంటుంది అంతే. ఇప్పుడు మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడకనిద్దాము. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందామండి. ఈ కొత్తిమీర వేసుకొని కొత్తిమీర కూడా కొద్దిసేపు ఉడకాలి. ఈ చికెన్ కొద్దిసేపు ఉడికేసరికి చికెన్లో ఇంత సూప్ ఉండదు, ఇంక కొంచెం దగ్గరికి వస్తుంది. దగ్గరికి వచ్చినాక కొద్దిగా సూప్ ఉండగా బంద్ చేద్దాము. ఈరోజు వంట కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అయితే చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే చేసుకొని మన ఛానల్కి అయితే వెళ్ళి నేను చేసిన వంటలు అయితే
చివరి దాకా చూడండి, చూసినప్పుడే మీకు తెలుస్తుంది. ఇంకా కొద్దిసేపు అయితే ఇది ఉడకనిద్దాము. చికెన్ అయితే ఉడికిందండి ఇప్పుడు. ఎందుకంటే కొంచెం చల్లగా అయిందంటే ఇంత సూపు కూడా ఉండదు, కొంచెం సూపు ఉండాలని పెట్టిన నేను. మనం ఇప్పుడు చూసినావు కదా, ఒక గ్లాసు పోసిన కదా, ఇందులో వాటర్ మనం మంచినీళ్ళు తాగే గ్లాసుడు, అందుకే కొంచెము సూపు ఉంచుదామని అయితే ఉంచిన. ఈ సూపు కొద్దిగా చల్లగా అయిందంటే ఇంత కూడా దగ్గరికి వస్తుంది. బాయ్ అండి. వంట కనుక నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, చేసి అయితే మన ఛానల్ అయితే చూడండి. ఈరోజు వంట అయితే కంపల్సరీ చూడండి. బాయ్ అండి, ఉంటానండి. మళ్ళీ వంటతో కలుద్దాము. రైసు కర్రీ అయిపోయిందండి చేయడం అయితే. చూసిరు కదా, రైసు వేడి వేడి రైసు, వేడి వేడి కర్రీ. ఇంకా ఇప్పుడైతే ఇక తింటాము. బాయ్ అండి, ఉంటానండి. హాయ్ అండి. ఈరోజు చికెన్ లెగ్ పీసులు తీసుకొచ్చుకున్నామండి, ఒక 6. ఇవి ఈరోజు చికెన్ లెగ్ పీసులు వండుతా. ఫస్ట్ అయితే పసుపు వేసుకుందాము. అల్లము వెల్లుల్లి పేస్టు ఒక చెంచా వేసుకుందాము. కారము ఒక 2 చెంచాలన్నర వేసుకుందాము, సరిపోద్ది. సాల్ట్ ఒక చెంచా వేద్దాము. ఇది అన్ని మసాలాలు కలిపి పట్టిన ధనియాల పొడి. ఒక చెంచా చికెన్ మసాలా వేసుకుందాము. ఇప్పుడు ఇందులో ఒక టమాటా వేసుకొని ఇదంతా కలిపి కొద్దిసేపు పక్కకు పెట్టుకుందాము. ఇదంతా ఈ ముక్కలకు పట్టించి ఈ పీసులకు మొత్తం ఇట్లా లెగ్గిన్స్ మొత్తం ఇట్లా పట్టియాలి. అన్నిటికీ పట్టించి ఒక పావు గంట సేపు పక్కకు పెట్టుకుందాము. ఇట్లా పట్టించుకోవాలి. మొత్తము ఇట్లా ఈ లెగ్గిన్స్ మొత్తం ఈ పీసులకు పట్టియాలి, అంతా పట్టియాలి. ఇట్లా మసాలా, ఈ కారం, ఉప్పు, అల్లం, వెల్లిపాయ పేస్ట్ అంతా పట్టించి ఇప్పుడు ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకుందాం. ఇది ఇప్పుడు వండడం స్టార్ట్ చేద్దాము. కూర ఒక 3 స్పూన్లు వేసిన నూనె, ఫస్ట్ అయితే కొంచెం ఇట్లా ఎల్లిపాయ దంచి చేసుకోవాలి. ఎల్లిపాయ వేగినాక ఇట్లా మసాలా వేసుకుందాము.
ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాము. కొంచెం పసుపు వేసుకుందాము. ఫస్ట్ మనం కొంచెం లెగ్ పీస్లో పట్టించినాం కదా, పసుపు ఉప్పు కారం అన్నీ ఇందులో కొంచెం వేసిన. ఈ ఉల్లిపాయలు ఇట్లా వేగినాక ఈ లెగ్ పీసులు ఇందులో వేసుకుందాము. ఈ మసాలా కూడా ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా అంతా ఈ మసాలా ఉప్పు కారం అల్లం వెల్లిపాయ పేస్ట్ అంతా ఈ పీసులకు లోపల దాకా మంచిగా ఉడకాలి. మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఇట్లా పీసులు మంచిగా ఇట్లా ఫ్రై కావాలి. ఇట్లా నూనె అంతా ఫ్రైకి వచ్చేదాకా ఈ ఫ్రై కావాలి. చూడండి నూనె పైకి వచ్చింది కదా, ఇట్లా పైకి వచ్చేదాకా ఇది మంచిగా ఫ్రై కావాలి. ఇప్పుడు ఇందులో కొంచెము వాటర్ వేసుకుందాము. ఈ వాటర్తో ఈ మంచిగా ఉడకాలి. మూత పెట్టుకుందాం. ఇప్పుడు కొంచెము కొత్తిమీర వేసుకుందాము. ఇది కలుపుకుందాము. ఇప్పుడు ఈ కర్రీ అయితే ఉడికిందండి. ఇట్లా చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా, ఉడికినట్టే. కొంచెం ఎసరు వేసి ఇట్లా ఉడికించిన నేను. మొత్తం ఇట్లా లెగ్ ఫ్రై చేయలే, ఇట్లా కొంచెము వాటర్ వేసి ఉడికించిన. కొద్దిగా చల్లగా అయిందంటే ఈ సూపు కూడా ఉండదు. ఈ కొత్తిమీర వేసినాక కూడా కొద్దిసేపు ఉడకాలి. నేను వండిన ఈ కూరగాంగ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. మా తెలంగాణలో మా ఇంట్లోనైతే ఇట్లే వండుకుంటామండి. ఈ వంట ఏ వంట అయినా అంటే ఈ ఫ్రై కూడా చేస్తా కానీ ఈరోజు చేయలే. ఇట్లా కూర వండుదాం అన్నట్టుగానే వండిన. ఈ లెగ్గులు ఒక్క లెగ్ వేసుకుంటే సరిపోద్దండి. చాలా టేస్ట్గా కమ్మగా తినొచ్చు. చూసారు కదా ఎట్లా వండినా. ఇట్లా వండుకుంటేనైతే చాలా టేస్ట్గా ఉంటుంది.
బాయ్ అండి, ఉంటానండి. మళ్ళీ వంటతో కలుద్దాము. చూడండి ఇట్లా ఉంటుందండి. చల్లగా అయింది కదా, ఇప్పుడు చల్లగా అయినాక ఇట్లా ఉంటుంది. ఈ సూపు కూడా ఉండదు, కొంచెం చిక్కగా ఉంది కదా. ఈ సూపు కూడా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఒక్క లెగ్గు కొంచెం సూప్ వేసుకుంటే మనం సరిపోని అన్నం తినచ్చండి. మళ్ళీ చెప్తానని అనుకోకండి, ఒకసారి చల్లారినాక మీకు చూపిద్దామని. ఆవిరిగిన కనపడలే కదా, అందుకే మళ్ళీ పెట్టిందండి వీడియో. చూడండి. బాయ్ అండి, ఉంటానండి.